బడ్జెట్ 2026-27 సామాన్యుడికి ఊరట భారమా? దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న క్షణం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ బడ్జెట్ తో సామాన్యుడి జీవితం తేలిక పడుతుందా లేదా మళ్ళీ భారమేనా? చవకయ్యే వస్తువులేవి, ధరలు పెరిగే వస్తువులేవి, ప్రజలకు నిజంగా ఊరట దక్కుతుందా? అందరి చూపు ఒక్కటే, ధరలపైనే. బడ్జెట్ అంటే ప్రజల మనసులో మెదిలే ప్రశ్న ఒకటే, ఏవి చవకవుతాయి, ఏవి ఖరీదవుతాయి? ఎందుకంటే బడ్జెట్ లో తీసుకునే ట్యాక్స్ నిర్ణయాలు, సుంకాల మార్పులు, జీఎస్టీ సవరణలు ప్రతి ఇంటి ఖర్చుపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈసారి బడ్జెట్ పై అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇవి చవకయ్యే అవకాశం, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు, జీతం తీసుకునే ఉద్యోగులకు చేతికి వచ్చే సొమ్ము కొంత పెరిగే అవకాశం, హోమ్ లోన్స్, ఈఎంఐలు, ఇళ్ల కొనుగోలుపై పన్ను రాయితీలు పెరిగే ఛాన్సు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీలపై సబ్సిడీలు మరింత పెంచే యోచన, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, దిగుమతి సుంకాలు తగ్గితే ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం. ఇవన్నీ సామాన్యుడికి కొంత ఊరట కలిగించే అంశాలే, కానీ ఇవి మాత్రం ఖరీదయ్యే ఛాన్సు. పెట్రోలు, డీజిల్ ధరలు. బడ్జెట్ తర్వాత ధరల పెంపు భయం. కార్లు, ముఖ్యంగా పెట్రోల్ వాహనాలు గ్రీన్ ట్యాక్స్ పేరుతో భారమేనన్న అంచనాలు. కన్స్యూమర్ ప్రొడక్ట్స్, రోజువారీ వినియోగ వస్తువులపై ధరల ఒత్తిడి పెరిగే అవకాశం. అంటే ఒకవైపు ఊరట, మరోవైపు భారమే. ఇన్కమ్ ట్యాక్స్ పై పెద్ద చర్చ. రూపాయలు 25 లక్షల వరకు ఆదాయానికి ట్యాక్స్ ఫ్రీ, కానీ అది పూర్తిగా అమలయ్యే అవకాశం తక్కువేనని నిపుణుల అంచనా. అయితే స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, కొత్త ట్యాక్స్ స్లాబ్ లో స్వల్ప మార్పులు, ఈ మాత్రం రిలీఫ్ మాత్రం ఖాయమైన ప్రచారం ఉంది. మిడిల్ క్లాస్ టార్గెట్ చేసుకున్న బడ్జెట్ గా ఇది మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార వర్గాలకే లాభమా? ఈసారి బడ్జెట్ లో వ్యాపార వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జీడిపి వృద్ధి లక్ష్యం ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్. స్టార్టప్లకు ప్రోత్సాహాలు, పరిశ్రమలకు సబ్సిడీలు, దేశీయ తయారీకి ఊతం, ఈ అంశాలపై భారీ ప్రకటనలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఈసారి వచ్చే బడ్జెట్ పూర్తిగా ప్రజల బడ్జెట్ కాదు, పూర్తిగా భారమైన బడ్జెట్ కూడా కాదు. బ్యాలెన్స్ బడ్జెట్, రాజకీయ ఆర్థిక సమతుల్య బడ్జెట్. సామాన్యుడికి చిన్న ఊరట, ప్రభుత్వానికి ఆదాయం, ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం, ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ చేసే ప్రయత్నమే ఈ బడ్జెట్. ఫిబ్రవరి 1 కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సామాన్యుడి జేబును నింపుతాయా లేదా ఖర్చును మరింత పెంచుతాయా అని తేలాలంటే బడ్జెట్ రోజు వరకు ఎదురు చూడాల్సిందే.